తిరుపతి గ్రేటర్ అవడము చాలా మంచి పరిణామము. ఎందుకంటే రాబోయే జనరేషన్స్ కి ఆర్థికంగా బలపడడానికి ఈ నిర్ణయం చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే తిరుపతి ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా రాయలసీమలో ఇప్పుడు ఉండడం అందరికీ తెలిసిన విషయమే. అనేక మంది యువకులు ఇక్కడికి వచ్చి చదువుకొని బయట ఊర్లకు వెళ్లి సెటిల్ అవుతూ ఉంటారు. ఈ గ్రేటర్ తిరుపతి అవడం వల్ల ఇక్కడ మనకి వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్స్ గాని యువకులకు గాని ఆర్థికంగా బలపడడానికి వాళ్ళకి చాలా అవకాశాలు, మెరుగైన అవకాశాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి 30 స్క్వేర్ మీటర్స్ లో ఉన్నటువంటి తిరుపతి 300 స్క్వేర్ మీటర్స్ కి ఎక్స్పాండ్ అవబోతుంది. అనేక పంచాయతీలు, దాదాపు 62 పంచాయతీలు దీనికి యాడ్ అవడం జరుగుతుంది. 4 మండలాలు జాయిన్ అవడం జరుగుతుంది. సో వీటన్నిటి వల్ల మంచి మార్పు వచ్చే అవకాశం ఉంది తిరుపతికి. ఎందుకంటే రాబోయే తరమే, నెక్స్ట్ జనరేషనే దేశ భవిష్యత్తు, దేశానికి పిల్లర్స్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం అది. కాబట్టి మనం నెక్స్ట్ జనరేషన్ ని ప్రమోట్ చేయాలంటే మన ఊరిని మనం ఫస్ట్ డెవలప్ చేసుకుంటేనే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు బాగా బాగుపడేదానికి అవకాశాలు ఉంటుంది. ఒక తిరుపతి వాస్తవ్యుడిగా దీనికి సహకరించినటువంటి కూటమి ప్రభుత్వానికి, తిరుపతిలో ఉన్నటువంటి కార్పొరేటర్లకి, మున్సిపల్ కమిషనర్ గారికి, మేయర్ గారికి, సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి యువకులందరికీ చాలా ఆనందంగా ఉంది తిరుపతి గ్రేటర్ అవడం. మాకు చాలా హై హోప్ ఉంది తిరుపతి మీద. రాబోయే రోజుల్లో తిరుపతి భారతదేశంలోనే ఒక మోడల్ సిటీగా, నెంబర్ 1 సిటీగా అవుతుందనే దృఢమైన నమ్మకం మా అందరికీ ఉంది. తిరుపతి గ్రేటర్ అవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తిరుపతిలో మీరు గమనించినట్లయితే స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్ అన్ని కూడా తిరుపతి మున్సిపాలిటీ లిమిట్స్ లో లేవు. అవన్నీ కూడా కొన్ని కోట్ల టర్న్ ఓవర్ చేస్తాయి. కొన్ని వందల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి హోటల్స్ అన్ని పంచాయతీ కింద ఉన్నాయి. కాబట్టి హోటల్స్ గానీ, ఇండస్ట్రీస్ గానీ చాలా వరకు అన్ని కూడా మున్సిపాలిటీ లిమిట్స్ కి బయట ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ చాలా హ్యూజ్ గా వస్తున్నాయి. 300 యూనిట్స్, 400 యూనిట్స్, పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్న తిరుపతిలో అనేక ప్రాజెక్టులు చేస్తున్నారు. ఏవి కూడా మున్సిపల్ లిమిట్స్ లో లేవు, అన్ని కూడా మన పంచాయతీ లిమిట్. సో ఇవన్నీ కూడా ఏమైతుందంటే మీకు రెవెన్యూ జనరేషన్ వస్తుంది వీటి వల్ల. ఎందుకంటే అంతంత పెద్ద కోట్ల టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి ఈ ట్యాక్స్ కట్టడం పెద్ద విషయం ఏం కాదు. సో దానివల్ల ఏమైతుంది, మన ఫండ్స్ ఇంప్రూవ్ అవుతాయి, కార్పొరేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. తిరుపతి మెరుగుపరుచుకునేదానికి, మనం పరిశుభ్రంగా ఉంచుకునేదానికి, అనేక విధాలుగా మన తిరుపతిని డెవలప్ చేసుకోవడానికి ఈ గ్రేటర్ తిరుపతి చేయడం అనేది మనకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.